మేదన ఎండ వాయిచ్చేస్తుంది. ఇక్కడ మా ఒళ్ళు ఊపైతే అస్సలు ఆగట్లే. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సింహాచలం గిరి ప్రదక్షిణ విత్ మై అక్క అండ్ అన్న. వైజంక్షన్ దగ్గర ఆపేశారు. కష్టపడి అక్కడ దాకా వచ్చాము. సో అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడిచి వద్దామని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ కలుద్దాం. బాయ్. కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. టైం ఇప్పుడు 2:18 అయింది. ఎప్పుడు వస్తామో మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. ఉన్నారా బాబు అందరూ? మన చూపు మేడంతో జనాలు ముందు వెనక. ప్యాకెట్కి వెళ్ళి తప్పకుండా ఫ్రీ మాజా బాటిల్ కోసం వెళ్ళి యుద్ధాలు చేసుకొని రక్తాలు చిందించి జస్ట్ అక్కడ అంత చేస్తే జస్ట్ 2 బాటిల్ వస్తే ఏంటి ఉంటే ఇవ్వరా అని సింపుల్ గా అడిగింది. ఇది ఎక్కడ సామాజిక న్యాయం అండి? చెప్పండి మీరే. మేదన ఎండ వాయిచ్చేస్తుంది. ఇక్కడ మా ఒళ్ళు ఊపైతే అస్సలు ఆగట్లే. కొంచెం రిలాక్స్ అయ్యి సో సముద్ర స్నానాలు అవి చేస్తూ ఉంటారు. సో అప్పుడు అక్కడికైతే మనం వెళ్ళట్లేదు. ఇటువైపు వెళ్తే మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇది కదా ఆల్మోస్ట్ వస్తాం సింహాచలం ఆటకి. అండ్ ఇక్కడ నుంచి గట్టికి కొడితే 4 కిలోమీటర్స్. కలుద్దాం. సింహాచలం మార్చ్ another 4 kilometers from here.
టెన్ అవర్స్ నడక తర్వాత ఫైనలీ రిజర్వేషన్ అయిపోయింది 32 కిలోమీటర్స్ది. 10 అవర్స్లో 32 కిలోమీటర్స్ అంటే హైలైట్ ఏంటంటే ఇప్పుడు బండి కోసం ఇంకో కిలోమీటర్ నడాలి అనమాట. ఒంటి నిండా ఓపిక లేదు, ఇంటి సరిగ్గా లేదు, నడక బ్లెస్డ్ అండి అది. ట్రస్ట్ మీ, ఇలాంటి గిరి ప్రదర్శనకు వచ్చిన తర్వాత పీస్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది. సో సింగిల్గా అయినా మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా ఖచ్చితంగా రండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు మీరైతే. నొప్పులు అవన్నీ పక్కన పెట్టేస్తే పీస్ అనేది చాలా చాలా ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ గిరి ప్రదక్షిణ ఏంటంటే ఆచి తూచి అడుగులు వేయారనమాట, లేకపోతే కాలు పట్టేసి ఇక్కడ పడిపోతారు. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్స్, గంట సింబల్ మర్చిపోతుంది.